భారత్ బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్న రాజకీయ క్రికెట్ ఉద్రిక్తతలు తాజాగా అండర్-19 వరల్డ్ కప్ వేదికపై కూడా స్పష్టంగా కనిపించాయి. అండర్-19 వరల్డ్ కప్ 2026 లో భాగంగా గ్రూప్ ఏ మ్యాచ్ లో ఇరు జట్లు తలపడిన సమయంలో టాస్ వద్ద చోటు చేసుకున్న పరిణామం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. టాస్ సమయంలో భారత్ జట్టు కెప్టెన్ ఆయుష్ మాత్రే, బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్ జావద్ అబ్రార్ మధ్య సంప్రదాయ హ్యాండ్షేక్ జరగకపోవడం అభిమానుల ఆశ్చర్యానికి గురిచేసింది. బంగ్లాదేశ్ కెప్టెన్ ఎన్డి అజీజుల్ హకీం తమీం అనారోగ్యంతో ఉండడంతో అబ్రార్ టాస్ వచ్చాడు. టాస్ గెలిచి బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాక కూడా మాత్రే అబ్రార్ కరచాలనం చేసుకోలేదు. కళ్లలోకి కూడా చూసుకోకుండా పక్క నుండి వెళ్లారు. షేక్ హ్యాండ్ సంగతి అటుంచితే కనీసం పలకరించుకోనూ లేదు వారిద్దరు. జాతీయ గీతాలాపన సమయంలోనూ ఆటగాళ్లు పరస్పరం మాట్లాడుకోలేదు, పట్టనట్టుగా వ్యవహరించారు. టాస్ సందర్భంగా పిచ్ పరిస్థితులు, జట్టు కాంబినేషన్ పై మాట్లాడినప్పటికీ హ్యాండ్ షేక్ లేకపోవడమే మ్యాచ్ కు ముందు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గతంలో 2025 ఆసియా కప్, మహిళల వరల్డ్ కప్ల సమయంలో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య కూడా ఇలాంటి హ్యాండ్ షేక్ వివాదాలు చోటు చేసుకున్నాయి. గతంలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. రక్తం అంటిన చేతులను తాకడానికి ఇష్టపడట్లేదని బీసీసీఐ వివరణ ఇచ్చింది. ఫైనల్స్ గెలిచాక కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఆసియా కప్ను అందుకోవడానికి ఇష్టపడలేదు భారత్ జట్టు. ఈ వివాదం చాలా కాలం పాటు కొనసాగింది. ఇప్పుడు అదే వైఖరి బంగ్లాదేశ్ పై కూడా విస్తరించినట్లుగా తెలుస్తుంది. ఇటీవల భారత్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య ఐపీఎల్ కాంట్రాక్టులు రద్దు, 2026 టీ20 వరల్డ్ కప్ వేదికపై వివాదాలు, భద్రతా అంశాలపై విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ ఉద్రిక్తతలు సీనియర్ క్రికెట్కే కాకుండా ఇప్పుడు జూనియర్ వరల్డ్ కప్ కు కూడా ప్రభావం చూపింది.